వెల్కమ్ టు చిన్నారి కుకింగ్ ఛానల్. ఈ రోజు ములక్కాయ పాల్పోసి ఇగురు చేస్తున్నానండి. ఇది చాలా 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 టేస్ట్ గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేద్దాం. కూరకు కావాల్సిన పదార్థాలండి: ములక్కాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 3 అండి. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. 4 పచ్చిమిరపకాయలు అండ్ ఒక గ్లాస్ పాలు. మనం ఈ పాలు పోసే ఇగురు ఇస్తామండి. పాలతోనే టేస్ట్ బాగా వస్తుంది. సో ములక్కాయ పాలు పోసిన ఇగురు స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 గరిటెలు నూనె వేసుకుందామండి. సరిపోతుంది. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకుందాం. ముందుగా ఆవాలు, కొంచెం మినపప్పు, అలాగే పచ్చిమిరపప్పు. తాలింపు చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా మగ్గక్కర్లేదండి, కొంచెం పింకిష్ గా వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్ గా మగ్గినా సరిపోతుంది. ఈ టైంలో మనం ములక్కాయలు వేసేసుకుందాం. ములక్కాయలన్నీ వేసుకొని ఒకసారి కలిపుకొని వీటిని సన్నని సెగ మీద, ఎప్పుడైనా గుర్తుపెట్టి పొయ్యి సన్న సెగ మీదే ములక్కాయలు మగ్గాలండి. అవి మీద అస్సలు పెట్టద్దు. సన్నని సెగ మీద మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. చూడండి, ములక్కాయలు చక్కగా మగ్గుతున్నాయి. ఈ టైంలో మనం కూరకి సరిపడా పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మగ్గబెట్టుకుందాం. నేను కూరకు సరిపడా కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసామంటే కారం ఉన్న కొంచెం చూసి వేసుకోవాలి. కారం అంతా కలిసేలాగా కలుపుతున్నాను. కారం వేసాం కదండి, కారం పచ్చివాసన కూడా పోయింది. ఈ టైంలో మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఒక 1/2 లీటరు పోసేసుకుందాం. సరిపోతుంది. ఈ పాలల్లో ఈ ములక్కాయ ఉడికితేనే టేస్ట్ అండి. నీళ్లు మాత్రం పోయకూడదండి, పాలల్లోనే ఉడకాలి. మళ్ళీ ఎంతో ఉడికిపోయిందండి ములక్కాయ కూడా. పాలతో చక్కగా మన కూర రెడీ అయిపోయింది. కట్టేసుకొని బాక్స్ వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఎమ్మి ములక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దాన్ని హాట్ బాక్స్ లోకి మార్చుకుందాం. చూడండి, చుట్టానికి అన్నంలో కూడా బాగా కలుస్తుంది. చుట్టానికి కూడా ఎమ్మిగా ఉంది కదా. మన టేస్టీ కమ్మలి ములక్కాయ ఇగురు రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టండి.